హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ ఈ వీడియో జిల్లా కారణం ఏంటంటే ట్రీట్మెంట్ వీడియో అండి. ఇది జనరల్గా ఈ పెట్టమార్ పుంజు వచ్చి నిన్న ఆఫ్టర్నూన్ తిన్న ఫుడ్ ఇప్పటి వరకు డైజెషన్ అయితే కాలేదండి. ఇది స్టమక్లో అయితే అట్టే ఉంది. మోషన్ కూడా వైట్ గ్రీన్ కలర్లో వెళ్తుంది. డల్గా కూర్చోంది ఒక పక్కన. దీన్ని మనం చాలామంది ఏం చేస్తుంటారంటే దీన్ని స్టమక్లో పొట్ట కోసి మేత అనేది బయటికి తీస్తూ ఉంటారు, లేదంటే ఫుల్గా నోట్లో వాటర్ వేసి గల్లా కొట్టంతా బయటికి తీస్తూ ఉంటారండి. అట్లా చేయటం వల్ల కోడి ఇంకా ట్రబుల్ అయిపోద్ది, ఇంకా సిక్కులు అయిపోద్ది, మోషన్స్ అనేది పెరిగిపోతాయండి. గల్లా కొట్టి వాటర్ వేసి గల్లా కొట్టి మేత ఫీడ్ అనేది బయటికి తీసాము అంటే కోడి అయితే ఇంకా డల్గా అయిపోదండి. కోడి బతికే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. అట్లా మనం స్టమక్ కోసి తీసామంటే కోడి దాన్ని కుట్లు వేసి అది రికవర్ అయ్యి ఇంకా చాలా టైం పట్టుద్ది. అలా కాకుండా మన సింపుల్గా ఆ ఫుడ్ దానంతట దానే మొత్తం స్టమక్లోనే డైజెషన్ అయ్యి బయటికి రావాలి అంటే మనం చేయాల్సింది చిన్న ప్రాసెస్ అండి. అది చెప్తాను. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నచ్చితే వీడియోని. వాటర్ చూడండి, జీలకర్రని కొద్దిగా వేయించి దాంట్లోని కొద్ది వాటర్ వేసి కొద్ది మరగబెడితే గోరువెచ్చగా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకొని యూనిజం ట్యాబ్లెట్ హ్యూమన్ షాప్లో దొరుకుద్ది, 5 రూపీస్ ఉంటుంది. ఇది ఒక హాఫ్ ట్యాబ్లెట్, ఓకేనా. ఇది ఒక హాఫ్ ట్యాబ్లెట్ పౌడర్ చేసి కోడి నోట్లో వేసి జీలకర్ర వాటర్ వేయించి చల్లార్చిన గోరువెచ్చని జీలకర్ర వాటరు 3 ml కానీ యూనిజం ట్యాబ్లెట్ వేసి ఈ వాటర్ 3 ml తాపించి ఫ్రీగా వదిలేయండి. బాడీని ఫ్రీగా వదిలేస్తే త్వరగా కోలుకుంటుంది. అట్లా మేత గీత ఇప్పుడేం పెట్టకూడదు, ఆల్రెడీ మేత అరగాలి కాబట్టి ఇంక మేత గీత నీళ్లు గిళ్ళు ఏం పెట్టకూడదు అండి. డైరెక్ట్గా ఫ్రీగా వదిలేయాలి. బాడీని మేత లేకుండా చూసుకోవాలి అండ్ వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ ఎక్కువ తాగేస్తుందండి. ఈ మూమెంట్లో వాటర్ ఎక్కువ తాగాలనిపిస్తుంది. మోషన్స్ ఎక్కువ కూర్చుంటుంది. మోషన్స్ ఎక్కువ కూర్చుంటే కాళ్ళు వీక్ అయిపోతే కోడి చనిపోద్ది. అట్లా చాలా జరుగున్నాయండి. అందుకోసం మేము లాస్ అయింది చాలు. ఇంకా మా వల్ల వేరే వాళ్ళు మేము ఒక ట్రీట్మెంట్ చెప్తే వేరే కోళ్ళైనా వేరే వాళ్ళ యూజ్ అవుద్దని చెప్పి ఈ ట్రీట్మెంట్ వీడియో అయితే చేస్తున్నానండి, ఓకేనా. ఆ మేతని అట్టే డైజెషన్ చేయాలంటే ఇప్పుడు ఇది వాడాం కాబట్టి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మధ్యలో వాడుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. మధ్యాహ్నం ఒక 3 ml వాడుకోవచ్చు. మళ్ళీ ఈవినింగ్ సేమ్ మళ్ళీ హాఫ్ ట్యాబ్లెట్ వేసి మళ్ళీ వాటర్ తాపిచ్చేస్తే మీకు ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోద్ది. స్టమక్ అంతా ఎంటీ అయిపోద్ది. మోషన్ అయితే మారిపోద్ది. క్లియర్గా వైట్ కలర్లో ఉండేది నార్మల్ కలర్కి వచ్చేస్తుంది. రేపటి నుంచి ఈరోజు ఫీడ్ అయితే పెట్టకూడదు డైజెషన్ అయిన తర్వాత. రేపటి నుంచి ఇడ్లీ కానీ తౌడు కానీ అట్లా సింపుల్ డైజెషన్ వేసే ఫుడ్ తీసుకుంటూ దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటూ లైన్ చేసుకోవాలండి. ఒకేసారిగా అవ్వాలంటే కష్టం. త్రూ ఆ 3 days ఇడ్లీ పెట్టుకుంటా, తర్వాత రాగి పిండి సద్ద పిండి అట్లా వేసుకుంటా లైన్ చేసుకుంటా ఒక 1 week తర్వాత మళ్ళీ సద్దలు పెట్టుకోవాలండి. సగ్గలు రాదురు డ్రై ఐటమ్స్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎవరు చేయని వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే తీసుకొస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.